స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? దేవుని మహాకృప చేత మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకై మనందరం కూడా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రియులారా, మరి ఈ దినాల్లో మన తెలుగు రాష్ట్రంలో జరిగిన విషాదకరమైన పరిస్థితిని మీరందరూ ఎరిగినదే. ప్రియులు దైవజనులు పగడాల ప్రవీణ్ కుమార్ గారు 25వ తారీఖు భూమి మీద తన యాత్రను ముగించుకొని ప్రభు దగ్గరికి చేరారు. అది ఒక అనుమానాస్పద మృతిగా మనము వార్తల్లో వింటూ వస్తూ ఉన్నాం. ప్రియులు పగడాల ప్రవీణ్ అన్న గారు చాలా సౌమ్యుడిగా, మంచి స్వభావం కలిగిన వ్యక్తిగా నేను ఆయన కార్యక్రమాలు వీక్షిస్తూ గమనిస్తూ వచ్చాను. వయసు చిన్నదే కావచ్చు, కానీ చాలా పెద్దరికంగా వ్యవహరించే స్వభావం కలిగిన వాడిగా దైవజనుని నేను మరి ఆయన యొక్క మాటలు కానివ్వండి, ఆయన గురించిన విషయాలు కానీ విన్నప్పుడు నాకు అర్థమైంది. తొందరపాటుతనం లేకుండా, ఒకవేళ ఏదన్నా తొందరపడినా వెంటనే దాన్ని సరిచేసుకొని ప్రేమ ఆప్యాయతలతో వ్యవహరించే వ్యక్తిగా కూడా నేను విని ఎంతో స్తుతిస్తూ లేకపోతే ఆనందిస్తూ ఉంటున్నామండి. అలాగే కుటుంబ విషయంలో కూడా ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నవానిగా, కొంతమంది అనాథలైన వారిని పెంచుతూ వారి పట్ల బహు శ్రద్ధ కలిగి నడుచుకుంటున్న వారిగా వింటున్నప్పుడు ఆయన బట్టి నేను ఎంతో సంతోషిస్తూ వచ్చాను. కానీ గత దినాన 25వ తారీఖు సాయంత్రం నేను మా సహవాస కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో ప్రార్థనాంశాలు హఠాత్తుగా మాట చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. చాలా ఆశ్చర్యపోయి ఈ సంఘటన గురించి నేను మరి వార్తలు చూసినప్పుడు చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలామంది క్రైస్తవ నాయకులు, పెద్దలు బహు బాధ్యతగా వ్యవహరించి ఈ విషయంలో మరి మీడియా దగ్గర కానివ్వండి, అధికారుల దగ్గర కానివ్వండి శ్రద్ధగా పనిచేస్తూ ఉండటాన్ని చూసి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియ అన్న భూమి మీద తన యాత్రను ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళారు. తాను బ్రతికిన దినాల్లో క్రైస్తవ్యానికి ఎంతో సేవ చేశారు. నాకు ఈ కార్యక్రమంలో ఈ రీతిగా అందించే సమయానికి చూస్తున్న పరిణామాలను బట్టి నేను ఏం ఆలోచన చేశానంటే, ఆయన మృతి చెంది కూడా క్రైస్తవ్యాన్ని ఏకతాటి మీదకి తీసుకురావటంలో ఎంతో పని చేస్తూ ఉన్నాడు అనే ఆలోచన నాకు కలిగి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఆయన మరణం చెందటం క్రైస్తవ్యానికి ఎంతో లోటు. అయితే దేవుడు దీన్ని అనుమతించాడు కాబట్టి దీని విషయంలో మనం ఏం మాట్లాడాం. అయితే దీని వెనకాల ఉన్న అనుమానాస్పదమైన విషయాలు అవి ఆలోచన చేస్తూ ఉంటుంటేనే చాలా వేదనగా ఉంటున్నది.
రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, మత సామరస్యాన్ని దెబ్బకొట్టి, మత సామరస్యాన్ని లేకుండా చేసి, మంటలు పెట్టి ఆ మంటలో చలి కాగాలని తపనతో ఉవ్విళ్ళూరుతున్న వ్యక్తులు ఈ పరిస్థితులన్నిటికీ కారణాలేమో అనిపిస్తూ ఉంది. చాలా విచారకరం. దేవుని బిడ్డలారా, పౌలు గారు తాను మాట్లాడుతూ, మరణమవుతామనే నిశ్చయం మాకు కలిగింది, బ్రతుకుతామనే ఆశ మాకు లేదు. దేవుడు మమ్మల్ని తప్పించాడు, మీరు ప్రార్థన చేస్తుంటుండగా ఇక ముందుకు కూడా తప్పిస్తాడు అని చెప్పి కొరింథీ పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయంలో కొరింథీలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. విశ్వాసులారా, సేవకుల కొరకు భారంతో ప్రార్థన చేయండి. దేవుని సేవకులకు దేవుని కాపుదల చాలా అవసరం. దేవుని భద్రత చాలా అవసరం. దేవుడు తన కనికరాన్ని, తన ప్రేమను అనుగ్రహించి సేవకులను కాపాడినట్లు, భద్రపరిచినట్లు, తప్పించినట్లు మనం భారంతో ప్రార్థన చేయాల్సిన వారమైనా. ఈరోజు నేను చెప్పడం కాదు, పౌలు గారే మా కొరకు ప్రార్థన చేయడని అతి వినయముగా, అధిక ఆసక్తితో విశ్వాసులైన వారిని వేడుకున్నట్లుగా మనం పత్రికల్లో చదువుతూ ఉంటాం. కాబట్టి ఇటువంటి విషాదకరమైన పరిస్థితులు మరెన్నడూ సంభవించకుండా ఉండాలని కూడా మనం ఆకాంక్షిద్దాం. ఈ మరణాలు మన హృదయానికి గాయం చేసేవైనా, క్రైస్తవ్యానికి ఇవి మేలు చేసేవే కానీ కీడు చేసే కాదు. ఒకవేళ కీడు చేయాలని ఉద్దేశించిన దేవుడు దాన్ని మేలుకరంగా మార్చే శక్తిమంతుడు, సార్వభౌమాధికారి అయిన దేవుడు మనకున్నాడు అనే సంగతి అనేక మందికి తెలియట్లేదు. మనం సేవించుతున్న దేవుడు సజీవుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. తాను విడిచిన పరిచర్య, తాను విడిచిన కుటుంబం, బిడ్డలు వారందరూ మరి దేవుని నా మహిమార్థమై ముందు కొనసాగాలని, ఆదరించబడాలని, బలపరచబడాలని, మరింత పరిచర్య వృద్ధి చెందాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మాటలు తెలియజేస్తున్నాను. మంచిది, మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రియులారా, మనము గత కొంతకాలం నుంచి లోతు భార్య అనే ఒక క్యారెక్టర్ గురించి ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గత పర్యాయం వారు సొదొమను విడిచిపెట్టలేకపోయారు అనే సంగతిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. సొదొమను విడిచిపెట్టలేక బహు బలవంతంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వెనక్కు తిరగొద్దు, చూడొద్దు అని చెప్పిన మాటకు అయిపోయి లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయిన సంగతులు మనము ఎరిగి ఉన్న విషయమే. ఈ రోజున ఆ విషయాల గురించి గత పర్యాయం మనం ధ్యానం చేశాం. మరికొన్ని విషయాలు ఈ దినాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 19వ అధ్యాయము 27వ వచనాన్ని మరొకసారి మనం చదువుకుందాం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ప్రియులారా, సొదొమ నుంచి దేవదూతల ద్వారా లోతు, ఆయన భార్య, వారి యొక్క 2 కుమార్తెలు బయటికి తీసుకురాబడ్డారు. తీసుకురాబడిన ఈ 4 లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభమైన పరిస్థితిని మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియులారా, ఆమె అలాగ ఉప్పు స్తంభం అయిపోయింది. మిగిలిన 3 కూడా వెళ్ళిపోయారు. దేవుని వాక్యంలోకి మనం వస్తే 30వ వచనంలో లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని 2 కుమార్తెలను ఒక గుహలో నివసించిరి. ప్రియులారా, తాను వెనక్కి తిరిగి చూచడం ద్వారా లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయిన పరిస్థితిని మనం ఎక్కడ చదువుతున్నాం, మనం ఎరిగిన విషయం. అయితే తద్వారా ఏం జరిగింది అని అంటే, ప్రియులారా, పెద్దలు చెబుతారు కదా ఒక మాట, ఇల్లు చూడు ఇల్లాలు చూడు అని. ఇంటికి ఇల్లాలు యొక్క జీవితము వెలుగు అయి ఉండొచ్చు, చీకటి కూడా అయి ఉండొచ్చు. ఇంటికి లోతు భార్య వెలుగుగా ఉండలేకపోయింది, చీకటిగా ఉన్నది. ఆ చీకటి కాస్త మరింత
అంధకారంగా గాఢాంధకారంగా మారిపోయిన పరిస్థితులు ఈ కుటుంబంలో మనకి కనబడుతున్నాయి. ప్రియులారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం మనకి ఇలా చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని. లోతు భార్య బ్రతికి ఉన్నప్పుడు కుటుంబానికి క్షేమకరమైన పరిస్థితులు కల్పించలేకపోయింది. తన మరణం ద్వారా ఆ కుటుంబము మరింత దీనవస్థలోకి దిగజారిపోయిన పరిస్థితులు మనకి కనబడుతున్నాయి. ఒక రీతిగా చెప్పాలనంటే సంపూర్ణంగా లోతు భార్య తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి నష్టపరిచిన పరిస్థితులే మనకి కనబడుతున్నాయి. దయచేసి వినండి, లోతు భార్య కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసింది. దాని ఫలితాలు ఆమె మరణించిన తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కుటుంబంలో ఒక క్రమశిక్షణ లేదు, ఆ కుటుంబంలో ఒక భయంతో కూడిన వాతావరణం లేదు, భక్తితో కూడిన వాతావరణం లేదు. ఆ కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా తయారైపోయినాయి. దేవుని బిడ్డలారా, ఆ ఫలితాలు తన మరణం తర్వాత కూడా ఆ కుటుంబాన్ని ఇంకా అదే ఘోరమైన స్థితిలో ముందుకు తీసుకెళ్ళి కానీ మార్చలేకపోయినాయి. జాగ్రత్తగా వినండి, కుటుంబం పట్ల శ్రద్ధ అనేది చాలా విలువైనది. కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా ఉండవలసిన అవసరత చాలా ఉన్నది. స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబం పట్ల బాధ్యతాయుతమైన నడవడికను కలిగి ఉండాలి. విశేషంగా స్త్రీ యొక్క పాత్ర కుటుంబంలో చాలా చాలా విలువైనది. మనము సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి 31 వరకు ఉన్న వాక్య భాగాన్ని గమనిస్తే, గుణవతి అయిన భార్య అనే ఆమెను గురించి అధ్యాయంలో 10 నుంచి 31 వరకు ఉన్న భాగంలో చదువుతాం. గుణవతి అయిన భార్య ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ ఇల్లు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటుందో, ఆ ఇంటిలోని వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటారో, ఎంత క్షేమకరమైన పరిస్థితులు ఉంటాయో ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్న సంగతులు మనకి తెలియచేస్తాయి. జ్ఞానవంతురాలుగా గుణవంతురాలుగా ఉండే ఒక స్త్రీ తన కుటుంబానికి ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితులను అందిస్తుంది. తాను ఎంతో కాలం కుటుంబంతో గడిపింది, కానీ ప్రయోజనకరమైన పరిస్థితులు కుటుంబంలో లేవు. ఎంత దారుణమైన విషయమో చూడండి. ప్రియమైన సోదరి, ఒక ఇల్లాలుగా, భార్యగా భర్త విషయంలో కానీ, తల్లిగా పిల్లల విషయంలో కానీ, అత్తగా కోడళ్ళ విషయాల్లో కానీ నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒక స్త్రీగా కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితులు ఉండాలి. ఒక స్త్రీగా కుటుంబానికి ఘనత తీసుకొచ్చే పరిస్థితులు ఉండాలి. ఒక స్త్రీగా కుటుంబం యొక్క విలువను పెంచే పరిస్థితులు నీ ద్వారా కుటుంబానికి అవసరమైనవి. మిగిలిన అవసరత లేదు అని నేను కాదంటుంది. నీది అధికమైన స్థానం. కుటుంబాన్ని శ్రేష్టమైన రీతిలో ముందుకు కొనసాగించట్లో నీ యొక్క బాధ్యత అనన్య సామాన్యం. దాన్ని వివరించడం చేత కాదు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కుటుంబ యజమానురాలిగా నీ బాధ్యతలను కనుక నువ్వు గుర్తించగలిగినట్టయితే ఆ పరిస్థితులు ఎంత బాగుంటాయో. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, ప్రవర్తన విషయాల్లో కానివ్వండి, ఇరుగు పొరుగు వారి విషయాల్లో కానివ్వండి, వ్యవహారాల విషయాల్లో కానివ్వండి, పిల్లల పెంపకం విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లో స్త్రీ పాత్రను ఊహించకుండా ఉండలేము. ఆ స్త్రీ పాత్ర లేని పరిస్థితిని మనము చాలా కష్టంగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితులు ఈ కుటుంబంలో లేకుండా పోయినాయి. లోతు భార్య తన యొక్క వ్యక్తిగత స్వార్థానికి ఇచ్చినంత ప్రాధాన్యత కుటుంబానికి ఏమాత్రం ఇవ్వలేదు. దాని ఫలితం ఏమైంది? పిల్లల జీవితాలు నాశనం అయిపోయినాయి. పిల్లల జీవితాలు పతనమైపోయినాయి. ఎంత దారుణమో చూడండి. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఊరకనే చెప్పలేదు లోతు భార్యను జ్ఞాపకం చేసుకునండి అని. ఆమె జీవితం మనకు నేర్పించే అద్భుతమైన పాఠం ఏంటంటే, ఆమెలాగా మనం బ్రతకూడదు అని. కొందరు జీవితాలు వారిలాగా బ్రతకాలని మనకు పాఠాలు నేర్పిస్తే, కొందరు జీవితాలు వారిలాగా బ్రతకకూడదు అనే పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఏం చేయకూడదో వారి జీవితాల నుంచి మనం చూస్తాం. నెగిటివ్ క్యారెక్టర్ అంటారు. ఈ లోతు భార్య అటువంటి క్యారెక్టర్ కలిగింది, నడవడిక కలిగింది.
ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ఒక స్త్రీగా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానవంతురాలువా, కుటుంబాన్ని పతనం చేసుకుంటున్న పరిస్థితుల్లో ఉన్న మూఢత్వంతో మూర్ఖత్వంతో కలిగిన దానివా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నా పెత్తనమే సాగాలి, నా మాటే సాగాలి అన్నట్లుగా ఉండటం కాదు బాధ్యత. అంటే పెత్తనం కోసమేది కాదు బాధ్యత. పెత్తనం వేరు, బాధ్యత వేరు. బాధ్యత నిర్మాణాత్మకమైంది. అటువంటి తల్లులు సమాజంలో మనకి కనబడతారు. ప్రియులారా, ఈ తల్లి లోతు భార్య కుటుంబంలో తన యొక్క ముద్రను వేసుకోలేకపోయింది. శ్రేష్టమైన ముద్రని. ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే ప్రియులారా, నేను ఇందాక చెప్పిన రీతిగా తాను మరణించినంత కాలంలో తన కుటుంబానికి క్షేమం ఇవ్వలేకపోయింది. మరణించిన తర్వాత కూడా కుటుంబంలో క్షేమం లేకుండా పోయింది. సోదరి సోదరులారా, కుటుంబాల పట్ల మన బాధ్యత ఏంటి? ఒకవేళ కేవలం స్త్రీదే బాధ్యత అని గనక మనం అనుకున్నట్లయితే చాలా పొరపాటు అవుతుంది కదా. స్త్రీ పురుషులు ఎవరైనా సరే కుటుంబ విషయంలో సరైన బాధ్యతను వ్యవహరించచ్చు, నిర్వర్తించచ్చు, కుటుంబాన్ని కట్టుకొని ఆదర్శవంతమైన కుటుంబంగా రూపుదిద్దాల్సిన అవసరత, బాధ్యత ఉన్నది. విశేషంగా దేవుని పిల్లల కుటుంబాలు ఇటువంటి ఉన్నతమైన రీతిలో రూపుదిద్దబడాల్సిన అవసరం ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇటువంటి శ్రేష్టమైన చక్కని ఆదర్శవంతమైన కుటుంబాలుగా ఉన్న కుటుంబాలు మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి. అబ్రహాము ఆ కుటుంబాన్ని ఆదర్శవంతమైన కుటుంబంగా అబ్రహాము శారాలు కట్టుకున్నట్లుగా మనం చూస్తాం. జకరియా ఎలిజబెత్లు చూడండి ఎంత ఆదర్శవంతంగా కుటుంబం కట్టబడింది. మొర్దెకై చూడండి ఎస్తేరు ఎంత ఉన్నతమైన రీతిలో పెంచాడో. దేవుని బిడ్డలారా, మనము ఇంకా ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. అయితే మనము ఏదో ఉదాహరణలు తీసుకునే పరిస్థితులుగా ఉండటం తప్పేమీ కాదు. కానీ మన జీవితాలు, మన కుటుంబాలు ఉదాహరణలుగా మారేటట్లుగా కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యతను లేఖనం మనకి జ్ఞాపకం చేస్తుంది. నీ కుటుంబమే అనేకులకు మాదిరికరమైన కుటుంబంగా ఉండాలి. బైబిల్ సంబంధిత వ్యక్తుల జీవితాల్లో మాత్రమే కాకుండా బైబిల్కు వెలుపట సంఘ చరిత్రలో కూడా మనం గమనించినట్లయితే ఎందరో తల్లులు కుటుంబాల్ని ఉన్నతమైన రీతిలో కట్టారు. ఆ తల్లులు లేకపోయినా ఆ ప్రభావం ఆ కుటుంబాల మీద ఎంతో ఉన్నట్లుగా మనం సమాజంలో చూస్తూ ఉంటాం, చరిత్రలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ లోతు కుటుంబంలో నుంచి మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకోవాలి. కుటుంబాన్ని జాగ్రత్తగా, కుటుంబ విషయంలో బాధ్యతాయుతంగా మనం వ్యవహరించాల్సిన సంగతిని దేవుని వాక్యం మనకి తేటగా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? పెద్దలు ఒక మాట అంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. ఇల్లు సరైన రీతిలో ఉంచుకొని, గృహ పరిస్థితులు సరైన రీతిలో ఉంచుకొని బయట మనము చలామణి అవ్వాలి. కుటుంబానికి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా కుటుంబాన్ని పక్కన పెట్టేసేసి కుటుంబంలో భిన్నమైన పరిస్థితులు ఉంచుకొని సమాజంలో ఏం మనము చలామణి అవ్వగలుగుతాం? అందుకే మరొక మాట కూడా అంటారు, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని. చాలామంది జీవితాలు అలాగుంటూ ఉంటాయి. అది మంచిది కాదు. కుటుంబంలో సాక్ష్యం, కుటుంబ ప్రాధాన్యతతో కూడిన జీవితం చాలా విలువైనది. భక్తులు కుటుంబాలను విడిచిపెట్టి భక్తి జీవితాలు చేసినట్లు కానివ్వండి, కుటుంబాలు కాదని బ్రతికిన పరిస్థితులు కానివ్వండి మనకు కనపడవు. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితులు మనకు కనబడతాయి. హనోకు కుటుంబంతో కలిసి జీవించచ్చు దేవునితో కూడా నడిచిన వాడు. ఆహా, ఎంత అద్భుతం! ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ కొందరి జీవితాలు చూస్తే ఎంత బాధగా ఉంటుందో. అతల్య తన కుమారుడికి దుర్మార్గత నేర్పించిందంటండి. ఎంత విచారకరం! ఆ మాట చదువుతుంటుంటేనే, జ్ఞాపకం చేసుకుంటుంటేనే ఎంతో బాధ కలుగుతుంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం దేవుని వాక్యం చెప్తా ఉండంటే, నడవలసిన త్రోవను నేర్పకుండా అతల్య నడవకూడని త్రోవను నేర్పించి తన బిడ్డ జీవితాన్ని ఎంత నాశనం చేసింది. ఎంత విచారం! తల్లులారా, ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఒక శ్రేష్టమైన తల్లిని మనం జ్ఞాపకం చేసుకుంటాం, యోకెబేదు. మోషే పసిబిడ్డగా ఉన్నప్పుడు 3 నెలలు ఆ బిడ్డను దాచింది. మరణం పాలు కాకుండా ఆ బిడ్డను దాచింది, కాపాడింది.
ఎంత అద్భుతమండి. అవును, నేటి లోక పరిస్థితులు, పాప పరిస్థితులు పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాయి, ఛిద్రం చేస్తున్నాయి. మనం అనుకుంటున్నాం వాళ్ళు చదువుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మనం అనుకుంటున్నాం వాళ్ళు మంచి పరిస్థితులు కలిగి ఉన్నారని. కానీ వాళ్ళ మీద లోకం యొక్క ప్రభావం, పాపం యొక్క ప్రభావం విపరీతంగా పడి వారు దేవునికి దూరం అయిపోయి దైవ సంబంధమైన జీవితంతో నిమిత్తం లేకుండా బ్రతుకుతున్న పరిస్థితులు లేవా? పిల్లలు దేవునికి అవసరం లేదా? నీ పిల్లలు దేవుని బిడ్డలుగా జీవించొద్దా? నీ పిల్లలు నిత్య జీవాన్ని పొందుకోవద్దా? ఆలోచించేయండి. యోకేబేదు దేవుడు తనకిచ్చిన 3 పిల్లల్ని దేవునికి ఇచ్చేసేసిందండి. మిరియాము, అహరోను, మోషే 3 కూడా ఇజ్రాయేలు జాతిని నడిపించడంలో కానివ్వండి, వారికి సేవ చేసే విషయాల్లో కానివ్వండి, ఎంత బాధ్యతాయుతంగా నడిచారో. లోట్లు ఉన్నాయి, కానీ దేవుని పని కొరకు తల్లి వారిని అప్పగించింది. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? దేవుడు నీకు ఇచ్చిన 2 పిల్లలు, లేకపోతే 3 పిల్లలు, 4 పిల్లలు, ఎంతమందిని దేవునికి ఇచ్చావు నువ్వు? ఎంతమంది దేవుని చేతిలో ఉన్నారు? ఎంతమంది రక్షించబడ్డారు? నీ పిల్లలు ఎక్కడున్నారు? యెషయాను అడుగుతున్నారు, నీ పిల్లలందరూ ఎక్కడున్నారా అని. దేవుడు నిన్ను అడగట్లేదా? ఒక తండ్రిగా నువ్వు దేవుని చేతిలో ఉన్నావా? ఒక తల్లిగా నువ్వు దేవుని చేతిలో ఉన్నావా? కుటుంబం పట్ల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నాం ఆలోచన చేసుకోవాలి. ఒక తండ్రిగా నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నీ పిల్లలు దేవుని సన్నిధిలో గడపరా? ఈనాడు లోకం యొక్క ప్రభావం, పాపం యొక్క ప్రభావం ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది, చూస్తున్నావు కదా. కాబట్టి తల్లి ఒక బాధ్యతాయుతమైన తల్లిగా, తండ్రి ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా కుటుంబంలో వ్యవహరించి పిల్లల జీవితాలను కట్టాలి, వారి భవిష్యత్తును నిర్మించాలి, వారిని దేవుని కొరకైన సాధనాలుగా సిద్ధపరచాల్సిన అవసరతను దైవ లేఖనం మనకి జ్ఞాపకం చేస్తున్నది. దేవుని కొరకైన వ్యక్తులు కావాలి. అలాగే అపవాది బంధకాల నుంచి విడిపించబడి దేవుని చేతిలోకి వచ్చి దేవుని రాజ్య సంబంధులుగా జీవించి నిత్య జీవంలోకి వెళ్ళాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది కదా ప్రతి బిడ్డ పట్ల జరగవలసింది. ఒక తల్లిగా, తండ్రిగా మీరు రక్షించబడి పిల్లల రక్షణలోకి నడిపించి కుటుంబంగా యెహోషువ కుటుంబం వలె దేవుని వెంబడించే కుటుంబాలు ఉంటే ఎంత బాగుండు. ప్రతి క్రైస్తవ కుటుంబంగా దేవుని కుటుంబంగా మారగలిగితే ఎంత బాగుండు. ఈ రోజున ప్రతి క్రైస్తవ కుటుంబ యజమాని నేను నా ఇంటి వారి యెహోవాను సేవించదమని చెప్పిన యెహోషువలాగా మాట్లాడగలగాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, అటువంటి వారి కొరకు దేవుడు చూస్తున్నాడు. లోతే కానివ్వండి, లోతు భార్య కానివ్వండి, కుటుంబ విషయంలో తీసుకోవాల్సినంత శ్రద్ధ తీసుకోలేకపోయారు. పిల్లల జీవితాలని నాశనం చేశారు. వారి ద్వారా దారుణమైన పరిస్థితులు సంభవించినాయి. లోకంలోకి పిల్లల 2 వంశాలు వచ్చేసేసినాయి, 2 జాతులు వచ్చేసేసినాయి. అక్రమమైన జాతులు, అసహ్యకరమైన పరిస్థితులు, చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితులు ఆ కుటుంబంలో సంభవించినాయి. దీనికి కారణం ఎవరంటారు? ఎవరిని నిందించినా ఉపయోగం లేదు. ఖచ్చితంగా లోతు భార్య దీనికి బాధ్యులు. ఈ విషయాలు వాళ్ళ మీద నేరం మోపడం కోసమో, వాళ్ళని నిందించడం కోసమో కాదు, కానీ ఇవన్నీ కూడా మనకు గొప్ప పాఠాలు. మనము ఇటువంటి పరిస్థితులు మన కుటుంబాల్లో సంభవించకుండా ఉండ నిమిత్తమై దృష్టాంతముగా దేవుడు తన గ్రంథంలో మన కొరకు వ్రాయించాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు రక్షించబడ్డావా? నువ్వు మారుమనసు పొందావా? నీ పాపాలను విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవాది దేవునితో సంబంధంలోకి వచ్చావా? దైవలేఖనం చెప్తా ఉంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభువారు చేతులు చాచి నేను పిలుస్తూ ఉన్నాడు. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, తల్లి, తండ్రి, నేను చేతులు జోడించి చెప్తున్నాను, రా యేసయ్య చేతులకి. నీ కొరకు నిత్య జీవాన్ని ఆయన సిద్ధం చేస్తున్నాడు. నిత్య నివాసాలు సిద్ధంగా ఉన్నాయి, వాటిని మనం స్వతంత్రించుకోవాలి. భూమి మీద జీవితం శాశ్వతమైనది కాదని మనకు తెలుసు కదా. ఆ శ్రేష్టమైన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈరోజు నువ్వు ఆయన చేతులకు వచ్చేసేయాలి. రక్షించబడ్డావు, దేవుని కొరకు సాక్షిగా జీవిస్తున్నావా? దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా అనే దాన్ని పరిశీలన చేసుకొని ఆయన కొరకు ప్రతిష్ఠించుకొని
జీవించాలనే ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోతు కుటుంబాన్ని గురించి మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుచున్నందుకే నీకు స్తోత్రాలు. లోతు తన కుటుంబంలో బాధ్యతాయుతంగా ఉండవలసిన వ్యక్తిగా ఉండలేకపోయాడు. లోతు భార్యారీతిగా ఉండలేకపోయింది. చాలా దారుణమైన పరిస్థితులు తర్వాత సంభవించినాయి. దేవా, మేము అలా ఉండకూడదని మీ వాక్యమునందు ఈ సంగతులు వ్రాయించి దృష్టాంతరాలుగా మాకు ఉంచారు. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షించిన వారిలో ప్రస్తుత పరిస్థితులను గుర్తుపెట్టి లోకం యొక్క ప్రభావం, పాపం యొక్క ప్రభావం బిడ్డల మీద పడకుండా జాగ్రత్త పడినట్లుగా కృపను సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారిలో బలహీనలుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. అనారోగ్యాలతో, అప్పులతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు, జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుంచి విడుదల దయచేసి మీరే సహాయం చేసి మహిమ పొందండి. విశేషంగా నీ రాకడ కొరకే, రాజ్యం కొరకే సిద్ధపరచండి. యేసయ్య నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవుడి దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ తోడేయండి. తన రాకడ కొరకే మన అందరిని సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము, వినుమా, వినిపించుమా.